హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇదేమిటంటే ఏపీలో సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయాల హేతుబద్ధీకరణ ప్రారంభమైంది. ఏపీ సేవా పోర్టల్లో క్లస్టర్ల ఏర్పాటు, సచివాలయ అనుసంధానం చేయనున్నారు. ఈ మేరకు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు ఏపీ ప్రభుత్వం అధికారాలను అప్పగించింది. ప్రతి క్లస్టర్ పరిధిలో 2 నుంచి 3 సచివాలయాలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయాల సిబ్బందిని 3 కేటగిరీలుగా విభజన చేసింది. కాగా జనాభా ప్రాతిపాదికగా గ్రామ వార్డు సచివాలయాలను హేతుబద్ధీకరించనున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ వ్యవస్థను గాడిన పెట్టడంతో పాటు పనిభారం, జనాభా సంఖ్యను పరిగణంలోకి తీసుకొని సిబ్బందిని సర్దుబాటు చేస్తారు. ఇక దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో భాగంగా ఆయా జిల్లాలలో జనాభా సంఖ్య మేరకు సచివాలయాలకు సిబ్బందిని కేటాయిస్తారు. ఇక మిగులు సిబ్బందిని సంబంధిత శాఖలకు పంపిస్తారు. ఇక హేతుబద్ధీకరణ చేసే క్రమంలో 2500 కంటే తక్కువ జనాభా ఉన్న సచివాలయాల్లో 6, 2500 నుంచి 3500 మధ్య ఉన్న సచివాలయాల్లో 7, 3500 మంది కంటే ఎక్కువ ఉన్న సచివాలయాల్లో 8 మంది సిబ్బందిని ఉంచనున్నారు. ఈ మేరకు మండలాల వారీగా కసరత్తు కూడా జరుగుతుంది. ఇక సగటున ఒక సచివాలయం పరిధిలో 4000 కంటే ఎక్కువ జనాభా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఇక 3 కేటగిరీలుగా విభజించి సిబ్బందిని హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు. హేతుబద్ధీకరణ తర్వాత పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులను గ్రామ వార్డు హెడ్గా పిలుస్తారు. సచివాలయాలపై పర్యవేక్షణకు మండల, జిల్లా స్థాయిలలో వేరువేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమిస్తారు.